డిజిటల్ భారత్ నిధులతో గ్రామాల్లో డిజిటల్ మౌలిక సేవలు అభివృద్ధి చేస్తామన్నారు టెలికమ్యూనికేషన్స్ కంట్రోలర్ వందనా గుప్తా. టెలి ఎడ్యుకేషన్, టెలి హెల్త్ వంటి సేవలకు కేంద్రం సబ్సిడీ అందిస్తుందని చెప్పారు. హైదరాబాద్ సైఫాబాద్లో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సెంట్రల్ జోన్ రివ్యూలో పాల్గొన్నారు వందనా గుప్తా. డిజిటల్ భారత్లో టెలికమ్యూనికేషన్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. We have assembled here to review the central zone CCA's performance. We are having 5 CCA offices, Controller of Communication Accounts offices in the central zone, Telangana, Andhra Pradesh, Odisha, Madhya Pradesh and Chhattisgarh. The other thing is that the tele-density, if we talk of Andhra Pradesh only and Telangana, very good tele-density in these two states. It is about 95%. With a subscriber base of 8.24 crores. Still, whatever is left out, we are trying to cover it with the Gram Samriddhi program of Digital Bharat Nidhi, and there are other schemes also, which are very flagship schemes and very ambitious schemes of the Department of Telecommunications. Besides this, we are serving to the pensioners also, who are around 40,000 in these 5 states, and to help them and to specifically give them facilities, we actually celebrated National Senior Citizen Day also on 21st August last month, being non-tax revenue also for the Government of India, which is around 4,000 crores, out of which the Telangana and Andhra Pradesh circles alone, they are collecting around 1,700 crores of rupees. ఈ రోజు మా అత్యున్నత అధికారి శ్రీమతి వందనా గుప్తా, కంట్రోలర్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్, న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వచ్చారు. ఇది మా అదృష్టము, ఎందుకంటే సెంట్రల్ జోన్ రివ్యూ కాన్ఫరెన్స్ ఈ సంవత్సరం హైదరాబాద్ లో జరిగింది. మేడం, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మేము చాలా పనులు చేస్తున్నాం. దాంట్లో ముఖ్యమైనది గ్రామ సమృద్ధి యోజన. దాని ద్వారా మేము గ్రామీణ ప్రాంతాలని టెలికామ్ లో కనెక్ట్ చేస్తున్నాము. అది కాకుండా ఈ ఆఫీస్ అన్నిటికన్నా అధికమైన రెవెన్యూని కలెక్ట్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోసం. ఈ సెంట్రల్ జోన్ లో 5 సర్కిల్స్ ఉన్నాయి: ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ 5 సర్కిల్స్ కలిసి 4,500 క్రోర్స్ రెవెన్యూ సంపాదిస్తున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. దాంట్లో నుంచి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆల్మోస్ట్ 1,700 క్రోర్స్ రెవెన్యూ ఇస్తున్నాయి. అదిగాక మేము ఆల్మోస్ట్ 40,000 పెన్షనర్స్ ఎవరైతే డిఓటి నుంచి, బిఎస్ఎన్ఎల్ నుంచి రిటైర్ అయ్యారో వాళ్ళకి సేవలు అందిస్తున్నాము. నిరంతరం టైమ్లీ పెన్షన్ వాళ్ళకి ఇస్తున్నాము, వాళ్ళ జీవనాల్ని సులువు చేయటాని కోసం. సో రీసెంట్ గా మేము 21 ఆగస్ట్ రోజు నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే కూడా చేసి మా దగ్గర ఉన్న వృద్ధులైన పెన్షనర్స్ ని సన్మానించి వాళ్ళకి మా గౌరవం తెలుపుతున్నాము.